ఓరుగల్లు కేంద్రంగా రాజకీయ హోరు మొదలైంది. రేవంత్ రెడ్డి వార్నింగ్ తో మాటల తుఫాన్ విరుచుకుపడింది. కిషన్ రెడ్డి గుజరాత్ కు వెళ్లి గులాంగిరి చేసుకోవాలని అంటున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఉండటానికి కిషన్ రెడ్డికి అర్హత లేదని తట్టాబుట్ట సర్దుకొని వెళ్లిపోవాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నువ్వు బానిసవై గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినావు కిషన్ రెడ్డి. తట్టపెట్ట సర్దుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. ఆ సోనియమ్మ కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది అవమానంగా కాదు, ఆత్మ గౌరవంగా మేము భావిస్తున్నాం. ఇక తనను గుజరాత్ కు వెళ్లాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను భారతీయులకు మాత్రమే గులామన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇటలకి గులామని విమర్శించారు కిషన్ రెడ్డి. తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ పటేల్ గుజరాత్ బిడ్డకు తాను గులాంనేనని సెటైర్ వేశారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి అంటున్నాడు కిషన్ రెడ్డి గుజరాత్ కు గులామని. నేను ఎవరికి గులామును కాదు, భారతీయులకు మాత్రమే గులామును. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇటలీకి గులాం. మీరు ఇటలీ దేశాన్ని నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకురానికి గులాం మీరు. ఎస్, మేము నా తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ. ఖచ్చితంగా నేను గుజరాత్ కు గులామని నా తెలంగాణ ప్రజలందరూ కూడా. తప్పులేదు అందులో. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అహింసాయుతమైనటువంటి పద్ధతిలో ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి గుజరాత్ కు నేను గులాంనే. ఈ దేశంలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖకు దిగువ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి గుజరాత్ కు నేను గులాంనే.